వెజ్ పలావ్ ఎలా చేయాలో చూద్దామండి. పలావ్ అంటే చాలా సమయం పడుతుందని భయపడుతూ ఉంటారు, కానీ 10 నిమిషాల్లో చేయొచ్చండి. ఎంతో రుచిగా ఉంటుంది, లంచ్ బాక్స్లో కూడా యూజ్ అవుతుంది. దీనికోసం ఒక గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి నీళ్ళల్లో వేసి నానబెట్టి ఉంచండి. 15 నిమిషాల పాటు నానితే సరిపోతుందండి. నార్మల్ రైస్ తీసుకుంటే మనం ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు వేయాల్సి ఉంటుంది. లేదా పలావ్ బియ్యం తీసుకుంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు వేయాల్సి ఉంటుంది. ఏ బియ్యం తీసుకున్నా చేసే విధానం మాత్రం ఒకటే అండి. 2 ఆలు, 10 బీన్స్, 2 క్యాప్సికమ్, 1 ఆనియన్, 2 టమాటాలు, 1 క్యారెట్, 10 పచ్చిమిర్చిని ముక్కలుగా తరిగి ఉంచండి. 1 గ్లాసు బియ్యానికి 5 లవంగాలు, 5 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క తీసుకోండి. 3 బిర్యానీ ఆకులు కూడా తీసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చి బఠానీళ్ళు కూడా సిద్ధం చేసుకోండి. ముందుగా కుక్కర్ పెట్టి కొంచెం ఎక్కువ ఆయిలే వేయండి. దీంట్లోనే 1 స్పూను నెయ్యి కూడా వేయండి. ఆయిల్ కాగాక మసాలా దినుసులు వేయండి. ఇందులోనే 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి వేయండి. బిర్యానీ ఆకులు కూడా వేసి సిమ్లో ఉంచి ఫ్రై చేయండి. ఇవి కనుక మాడితే పలావు టేస్ట్ అంతా మారిపోతుందండి. దీంట్లోనే సగం స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. తరిగిన కూరగాయ ముక్కలన్నీ ఇందులోనే వేయండి. ఈ ముక్కలన్నీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఒక్కసారి కలిపితే సరిపోతుంది. వీటిని 1 లేదా 2 సార్లు కలిపి నానబెట్టి ఉంచిన బియ్యాన్ని నీళ్లు తీసేసి బియ్యాన్ని మాత్రం కుక్కర్లో వేయండి. ఈ బియ్యాన్ని కూడా 1 లేదా 2 సార్లు కలిపితే సరిపోతుంది. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్లను వేశాను. కూరగాయ ముక్కలన్నీ ఒకసారి బాగా కలిపి 3 గ్లాసుల నీళ్లను వేయండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను, పుదీనను వేయండి. రుచికి తగినంత ఉప్పు లేదా సగం స్పూను ఉప్పును వేయండి. సగం స్పూను గరం మసాలా పౌడర్ వేయండి. అలాగే సగం స్పూను నిమ్మరసాన్ని కూడా వేయండి. ఒకసారి బాగా కలిపి 1 పొంగు రానివ్వండి. 1 పొంగు వచ్చాక మూత పెట్టి 1 విజిల్ మాత్రమే రానివ్వండి. 1 విజిల్కే మనకి చక్కగా ఉడికిపోతుందండి. కుక్కర్ మూత తీసాక 1 నిమిషం పాటు స్టవ్ మీద ఉంచండి. ఈ విధంగా ఉంచటం వల్ల ఏదైనా తడి ఉంటే అది కూడా పోయి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒకసారి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేయండి. అంతేనండి, చాలా సులభంగా 10 నిమిషాలలో ఈ పలహారాన్ని మనం తయారు చేయవచ్చు.